నిన్నటి నుండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి నాకు తెలిసి మొన్నటి నుండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి మరి TV5కి మరి బహుశా ఈనాడు నేను చదవను, ఎందుకంటే ఇంటింటి కరపత్రాలు పంచుతున్నారు కాబట్టి దానికి వ్యాలిడిటీ క్రెడిబిలిటీ లేని పత్రిక నేను భావిస్తాను. మరి ఎల్లో మీడియా అందరికీ కూడా బహుశా 2-3 రోజుల నుంచి ఎప్పుడైతే పరిటాల కుటుంబం 25 సంవత్సరాలుగా ఈడ బొచ్చు బీక్తా కూర్చొనిందో 25 ఏళ్ళు ప్రజలు ఓట్లు వేస్తా అంటే ఎమ్మెల్యేగా గెలుస్తూ మంత్రులుగా అవుతూ బొచ్చు బీక్కుంటున్నది. వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనే ప్రయత్నం చేయలే. స్థానికుడు కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తోపుదుర్తి గ్రామవాసిగా ఆత్మకూరు మండలం అనంత రూరల్ మండలానికి సంబంధించి 95 కోట్లతో మంచినీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 60-70 లారీల్లో పైపులు వస్తున్నాయి. త్వరలో మంచినీటి సమస్య తీరబోతోంది శాశ్వతంగా. ఇక్కడ 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తెలుగుదేశం వాళ్ళు దాదాపు 21 సంవత్సరం అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎవరు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అనంతపురం రూరల్లో ఆత్మకూరులో ఓట్లు ఇచ్చుకున్న వాళ్ళు సింగనమల వాళ్ళు కావచ్చు, అనంతపురం వాళ్ళు కావచ్చు, ఇరు పార్టీల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనేసి ప్రయత్నం చేయలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన నాయకత్వంలో 95 కోట్ల రూపాయలతో ఆత్మకూరు మండలానికి అనంతపురం రూరల్ మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తుంగభద్ర నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలోనూ మరియు పత్రికల్లోనూ ఆ ఫోటోలు ఆ వీడియోలు వైరల్ అవుతుండగా ఇప్పటికే ఎత్తిపోయిన తెలుగుదేశం పార్టీ రాప్తా నియోజకవర్గంలో మరి ప్రకాష్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే తప్పుడు ప్రచారం చేయాలనేసి మొన్న జ్యోతి మొదలుపెట్టింది. జ్యోతి పేపర్ ఆ స్టాంప్ పేపర్ మొన్ననే లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2000 కోట్లని. ఎప్పుడో అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా. 50 కోట్లు ఇస్తే తెల్లకాగితం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా మీరు చెప్తున్న సోకాలు 2000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను నా భార్య నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పిన. సిగ్గు రాలే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లకు ఇచ్చినాడు జ్యోతి. మరి 1500 కోట్లు కాకెత్తకపోయిందా? ఈ 1500 కోట్లు కాకెత్తకపోయిందా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? లోకేష్ తీసుకున్నాడా? మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు 2000 కోట్లకు చెప్పి కారు కూతలు కూసింది మీరే. నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. ఆ రోజు 2000 కోట్లు ఆస్తేనే ఈరోజు 500 కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే. మరి 1500 కోట్లు యాటిపోయింది? పోనీ 500 కోట్ల కానిలే, ఇప్పుడు కూడా అదే మాట అదే చెప్తా ఉన్నా. బ్లూ పెన్ ఇమ్మా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, ఎక్కడ పెట్టాలా? 100 రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాన్నా. జ్యోతి పేపర్ రోడ్ కానీ ఈనాడు కానీ TV5 కానీ రండి, 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చెప్తున్న సోకాలు ఆస్తి 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 5 కోట్ల డబ్బులు పంచండి, ఫ్రీగా పంచుదాం. డబ్బులు ఫ్రీగా పంచుదాం. దాదాపుగా 3 లక్షల జనాభా ఉంటుంది. పోనీ 1 లక్ష కుటుంబాలు ఉంటాయి. పోనీ 95,000 కుటుంబాలు, ఒక 5,000 కుటుంబాలు హైలీ అఫోర్డబుల్ ఉండొచ్చు. కుటుంబానికి 5 లక్షలు 5 కోట్లు ఇద్దాం. 90 అంటే కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం. కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం, పంచుదాం రండి.
తప్పుడు కుదలు ఎలాగొస్తారు దినము మీకు రాజకీయంగా ఎదుర్కొనే చేతగాలే 21 సంవత్సరం ఈడ అధికారంలో చంద్రబాబు నాయుడు రామారావు గారు ఉండగా ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు తీసుకొని రావాలని జ్ఞానంలే ఇంగితంలే సిగ్గులే ఊరిని ప్రజలతో ఓట్లు వేయించుకొని గొప్పలు చెప్పుకునేదానికి అనంతపురం రూరల్ మండలంలో వాళ్ళు నీళ్లు తాగుతున్నారా ఉచ్చలు తాగుతున్నారా వాళ్ళకి నీళ్ళు ఎట్లా వాళ్ళు మనుషులే కదా ఈ టౌన్లో కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నాం పక్కన పాపంపేటలో పరిస్థితి ఏంది కగలపల్లి కాలనీలో పరిస్థితి ఏంది కురుగుంటలో పరిస్థితి ఏంది రాజాన్పల్లిలో పరిస్థితి ఏంది అక్కంపల్లిలో పరిస్థితి ఏంది ఈ పక్క చిన్మయ నగర్లో పరిస్థితి ఏంది జ్ఞానంలే దేనికి ఓట్లు వేయడం ప్రజలు ఏదో చేస్తారనే కదా అద్దె వదిలిపెట్టి మీకు చేతగాలే మీరు ఫెయిల్ అయినారు మీకు మీ ఆలోచన మీ ఆర్థిక అభివృద్ధి మీ సొంత లాభము మీ కులస్తుల అభివృద్ధి మీ వర్గం అభివృద్ధి ఇది దీని మీద మీరు దృష్టి పెట్టుకొని ప్రజలకు మీరు అన్యాయం చేసి మోసం చేస్తే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పినారు 2019లో ప్రజలు మిమ్మల్ని ఆ రోజు నుంచి ఒక్కరోజు మీరు నిద్రపోలే అధికారం మీ కాడ నుంచి పోతానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా యనమల రామకృష్ణుడు ఫస్ట్ డేనే జీతాలు కావాలంటే 8,000 కోట్లు పోవాలి పొద్దునే ఆర్బీఐ దగ్గర పోవాలి జగన్మోహన్ రెడ్డి 100 కోట్లే ఉంది ఖజానాలో అన్నాడు ఎంత అప్పు తీసుకురాగలుగుతామో అంతా తెచ్చేసినాము వాడేసినామన్నాడు సిగ్గు లేకుండా మాట్లాడినాడు మేము తెచ్చినాం అప్పులు డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినాము అన్నాడు మరి అట్లా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలోకి జమ చేసినాడు ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనే ఒక విధానం వల్ల ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది లేకపోతే రాజకీయ నాయకుల మీద నమ్మకం కలగదు ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలన్నప్పుడు నాయకుడు అనేవాడు అక్కర్లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం అనుకున్నట్టు చేసినాడు అంత గొప్పగా పని చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను మీరు మ్యాలైన్ చేయడానికి వాళ్ళ ఇమేజ్ మ్యాలైన్ చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు నారా లోకేష్కి ఇదే టార్గెట్ చేసుకుని అతను పాదయాత్రలో మాట్లాడుకుంటూ పోయినాడు ప్రాజెక్టుల సందర్శన వచ్చినాడు వాళ్ళ నాయన అదే మాట్లాడుకుంటూ పోయినాడు మరి ఆంధ్రజ్యోతికి ఏమైనా పత్రికా విలువలు ఎక్కడున్నాయి టీవీపైకి ఎక్కడున్నాయి పత్రికా విలువలు మీరు కొమ్ము కాస్తున్నారు ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు మీరు ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడిని మీరు వాడిని ఓడించలేరు ఏం చేయలేరు అన్నదమ్ముల గురించి మాట్లాడతారు 500 కోట్ల ఆస్తులు ఉంటారు చూపిమంటున్నాం రాజే 100 రూపాయల స్టాంప్ పేపర్ ఎవరికైనా ఇది ఇక్కడ ఉన్న టీవీ ఛానల్స్ ఎవరైనా సరే ఈ కాగితం తీసుకొని పోయి రాధాకృష్ణకి ఇచ్చి అతను రమ్మాలండి అతను 500 కోట్ల రూపాయలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆస్తులన్నీ నేను కొంటున్నా ఇది కూడా సోన్సో ఆస్తులు ఉన్నాయనేసి రాసుకొని దీనికి అతని కాగితం ఇచ్చి అతనికి కొని 150 కోట్లు తీసుకురమ్మనండి రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా నాకు నాకు ఇచ్చే 50 కోట్లు కూడా జమ చేస్తా ఆ 450 కోట్లు అతనికి వచ్చినవి 500 కోట్లు దాదాపు 1,00,000 కుటుంబాలకి ఇద్దాం పంచుదాం జనాలు పంచుదాం మరి నిజాయితీగా ప్రజలకు పనిచేసేవాడు ఎమ్మెల్యే అయితే 17,000 ఇళ్ళు వస్తాయి తెచ్చినాం మంత్రిగా ఉండే ఆయమతో కాలే ఇంకొక 7,000-8,000 ఇండ్లకు శాంక్షన్ పంపించినాం వేల పట్టాలు ఇచ్చినాము మీరు ఆక్రమించుకున్న భూములు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆక్రమించుకున్నాడు కొడిమి దగ్గర ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఇప్పుడు వాళ్ళు ఈనాడు రిపోర్టర్లకు మళ్ళీ ఇచ్చినారో లేదో కానీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు పైన ప్రభుత్వంలో ఎంఆర్ఓలు రాసి ఇచ్చినారు కొడిమి అని అనంతపురం టౌన్కి ఆనుకొని ఉన్నది ఒక జీవో ఉంది జిల్లా కేంద్రానికి 5-6 కిలోమీటర్ల దూరంలో 5-6 కిలోమీటర్ల పరిధిలోనో 10 కిలోమీటర్ల పరిధిలోనో ఎవరికి అసైన్మెంట్ చేయకూడదు అనేది ఆన్లైన్లో 1 ఎక్కించుకున్నారు అతను రిపోర్టర్ అవన్నీ ఇండ్ల పట్టాలకు తీసుకోమని చెప్తున్నాం
ఇళ్ల పట్టాలకు ప్రజలకు పేదలకు ఇళ్ల పట్టాలకు పంచమని చెప్పిన వాళ్ళ నుంచి అక్కడ ఏం చేసినారు, రాత్రి వీళ్ళపై చీనీ చెట్లు పెట్టడము, ఏదో ఒకటి మొక్కలు నాటడము చేస్తే పునః క్రాప్ కాంపెన్సేషను ఫిక్స్ చేసినారు. ఆ 52 లక్షల క్రాప్ కాంపెన్సేషన్ నేనే కడతా, ఆడున్నటువంటి ఆ 37 ఎకరాలను మాకు అనంతపురం రూరల్ మండలం పేదలకు ఇప్పించండి అని నేను ముందుకు వచ్చిన. ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు బాధ అయింది, మా భూములు పోతాయి, 10 ఎకరాలు వాడు ఆక్రమించుకున్నాడు, వాడు సోకాల్డ్ వాడు రిపోర్టర్, వాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు. ఇప్పుడు మీకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం షాన్వి ఎంటర్ప్రైజెస్ రాప్తార్లో చేస్తూ ఉంది. 55 lakhs పేమెంట్ చేసినారు యాజ్ అన్ అడ్వాన్స్ సమ్ లోటస్ అనే కంపెనీకి. లోటస్ అనే ఒక ఫర్మ్. సుజయ్ బిశ్వాస్ అనే ఒక మిత్రుడు ఒక లేబర్ కాంట్రాక్టర్ని పంపించినాడు, మీకు పని చేసి పెడతాడు అనేసి. వాడికి షాన్వి ఎంటర్ప్రైజ్ 55 lakhs పేమెంట్ చేసింది. వాడు దానికి లేబర్ తీసుకురాలే. ఇన్స్టెడ్ కొడిమిలో పని చేసుకుంటున్నాడు. 120 మంది లేబర్ ఉన్న దగ్గర నుంచి ఈ డబ్బులు అడ్వాన్స్ డబ్బులు వెనక్కిమ్మని షాన్వి ఎంటర్ప్రైజెస్ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ టైంలో 1,80,000 రూపాయలకి ఇంటికి టు లోటస్ ఎంటర్ప్రైజెస్ వర్క్ ఆర్డర్ షాన్వి ఎంటర్ప్రైజెస్ ఇచ్చినది. షాన్వి ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన వర్క్ ఆర్డర్ 1,80,000 రూపాయలకి ఇల్లు కట్టించి ఇచ్చేది. అట్లుగా the actual cost of supplied materials will be deducted from the total material cost of 1.3. 50,000కు కూలీ, లేబర్ పేమెంటు 1,30,000 మెటీరియల్. ఈ 1,80,000 రూపాయల్లో 1,30,000 రూపాయలు డిడక్ట్ చేసుకుని 50,000 ఒప్పందం ఇచ్చినటువంటి అగ్రిమెంట్. ఇది బిట్వీన్ షాన్వి ఎంటర్ప్రైజెస్ అండ్ లోటస్ ఎంటర్ప్రైజ్. నేను ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో. అన్న వాడు డబ్బులు ఇచ్చినా వాడు లేబర్ తీసుకురావడంలే, స్లోగా లేబర్ని తగ్గించుకుంటూ పోతాను. 120 మంది ఉన్న వాళ్ళను తగ్గించుకుంటూ వస్తున్నాడు. 5 మంది 10 మంది రోజుకి వెళ్ళిపోతూ ఉన్నారు. వాడి వెహికల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. వాడు నెలన్నర అయింది అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు. దట్ ఫెలో ఈజ్ చీటింగ్ అస్. ఇక్కడ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా? ఎమ్మెల్యేగా నాకు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళ ద్వారా లేబర్ తెప్పించుకొని ఇంకా స్పీడ్ చేస్తానని షాన్వి ఎంటర్ప్రైజెస్ వీరనారాయణ రెడ్డి వచ్చినాం. సో వాడితో మాట్లాడినాము, క్లియర్గా చెప్పినాం. వాడితో ఏం మాట్లాడింది కూడా ఇట్స్ అన్ ఓపెన్ డాక్యుమెంట్, దట్స్ నథింగ్ హిడెన్ ఇన్ దట్. మాట్లాడుతూ బాబు నువ్వు తెచ్చుకోమ్మా అని చెప్పాం. వాడు ఆల్రెడీ ఒక నెల కింద కూడా దట్ ఫెలో ఈజ్ ట్రయింగ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ హియర్ అనేసి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ కూడా వాడు ప్రస్తుతం బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగినాడంట, వస్తానన్నాడు. మీకు 22nd December. Sir, today me and Hemant update the account of bricks Raptadu and Tobudurti, then I will clear all your dues. Keep me trust. I am staying in Anantapur permanently from last August for do better work. If I give better performance at in your area, which will carry long relationship. Sir, I think someone give you wrong information about me. Whatever you think about me, I am not like that. My father is a very gentle and honest. Our main intention to be a good businessman. Need your heartiest blessings. Good. The work will go on smoothly, sir. And better. దాని తర్వాత మళ్ళీ లేదా 3 January 22nd December తర్వాత 3 జామాలు పట్టించుకోలేదు. వాడు ఏదో చేసుకుంటాడులేమ్మా, మీకెందుకు లేబర్ తెస్తాలే అన్నాం. 3rd January మెసేజ్ పెట్టాం, లేబర్ టు బి ఇంక్రీజ్ ఇమీడియట్లీ అని పెట్టాను. ఓకే సార్ అని పెట్టాడు. థర్స్డే కాల్ మీ అని పెట్టా, యువర్ లేబర్ నెంబర్ ఈజ్ రెడ్యూసింగ్ డే బై డే అని పెట్టా. థర్స్డే ఎస్టర్డే షాన్వి ఎంటర్ప్రైజెస్ హ్యాస్ గివెన్ ఏ కంప్లైంట్ ఆన్ యూ అని పెట్టా. and you have not kept the word given to Shanu Enterprises. They didn't had any other option. I could not help you, or I could not help. You are left with 2 options. Either work for them till you clear your dues, or you pay their advance back and quit. This is high time for us. We cannot wait. We need someone who work for the completion of the project. ఎన్నికల దగ్గరికి వస్తుండే మేము ఇల్లు కంప్లీట్ చేయాలి, ఇది మాకు చాలా ఇంపార్టెంట్ టైం. లెట్ మీ నో వాట్ బెస్ట్ కెన్ బి డన్, ఐ విల్ డూ అని పెట్టి సెండ్ ది కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ యువర్ ఎంపీ అని పెట్టి ఈరోజు మార్నింగ్
మరి ఇది పరిటాల శ్రీరామ్కి మరి అక్కడ ఉన్న ఎంపీ ఎవరో పంపించినాడు. సో ఇవన్నీ వదిలేసి సెండ్ ది కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ యువర్ ఎంపీ, సెండ్ యువర్ అకౌంట్స్ టు హిమ్ అండ్ ఫార్వర్డ్ ది సేమ్ టు మీ. అతనికి అకౌంట్లు పంపించు మీ ఎంపీకి, నాకు అదే అకౌంట్స్ పంపించు, మీ ఎంపీ కాంటాక్ట్ నెంబర్ని నేను మాట్లాడతాను. ఒక పెద్ద మనిషిగా ఒకడు అడ్వాన్స్ ఇచ్చినటువంటి సంస్థ జగనన్న కాలనీ నిర్మాణానికి, ఇంకొకడు అడ్వాన్స్ తీసుకున్నటువంటి ఫర్ము, ఇక్కడ నుంచి లేబరు వాళ్ళు వెళ్ళిపోయినారు. 120 మంది నుంచి ఉన్న వాళ్ళు 9 మంది దాకా 9 మంది మిగిలిన 9 మంది పని చేస్తున్నారు. ఆ 9 మందికి కూడా ఈ షాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారయ్యా, మేము 55 లక్షలు పేమెంట్ ఇచ్చినాము, మీరు కూడా వెళ్ళిపోతే మాకు డబ్బులు రావు, అతన్ని పిలిపించండి అని. అతన్ని రమ్మని చెప్పినాం, అడిగినాం, వస్తానా సార్ అని రావడంలే. ఇదే విధంగా గతంలో కూడా 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినాం కలకత్తాలో. అప్పట్లో గొప్పగా ట్రైన్లలో లేబర్ వస్తారని కూడా ముందుగానే ప్రిపేర్ అయినాం, సపరేట్ ప్రత్యేకమైన ట్రైన్కు డబ్బులు కట్టినాం. జగనన్న కాలనీలు నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి తపన తాపత్రయం. వివిధ సంస్థలను నేను ఈ నిర్మాణంలోకి, జగనన్న కాలనీ నిర్మాణంలోకి తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చిన కంపెనీలు ఒక 20-25 ఉన్నాయి. 20-25 కంపెనీలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కడుతున్నారు. ఈ ప్రభుత్వానికి సేవకునిగా పనిచేస్తున్నా. నా దగ్గర కాంట్రాక్టర్లుగా వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ, నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కాంట్రాక్టర్గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని మళ్ళీ హౌసింగ్లోకి తీసుకొచ్చిన. వివిధ సంస్థల్ని, రాక్రీట్ అనే సంస్థను తీసుకొచ్చిన, మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి పక్కకు పోయే వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి ఇప్పించిన. అందరి చాలామంది ఈరోజు ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో ఈ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి నా దగ్గర పనిచేసిన వాళ్ళే, నా దగ్గర నా పిఏ అని చెప్పుకొని ట్రూ కాలర్లో కొడితే నంబర్ వస్తుంది, నారాయణ రెడ్డి నా పిఏ అని పెట్టుకున్నాడు. గూడూరు బై ఎలక్షన్లో నాకు పరిచయం. దట్ ఫెలో ఆల్సో ఈజ్ డూయింగ్. నాకు సంబంధం లేదు వాడితో, నాకు సంబంధం లేదు, మీరు ఇచ్చుకోండి కావాలంటే వాళ్ళకి, అతనికి నాకు సంబంధం లేదు. అతనికి ఇల్లు ఇచ్చినారు. నా పేరు చెప్పుకొని పోయిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చినారు, కడుతున్నారు. కొంతమంది కట్టడంలే. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నా పేరు చెప్పిపోయిన వాళ్ళకి, నేను పంపించిన వాళ్ళకి నేను రెస్పాన్సిబుల్. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే తపన తాపత్రయంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా వాడిని పంపించకూడదు, వానితో మనం ఇక్కడ పని చేయించుకోవాలా, సర్వర్ అనే వానితో అనేసి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇవన్నీ ఈ మధ్యలో ఈ సిపిఐ రామకృష్ణకి ఏమి అతనికి జబ్బేంది? సిపిఐ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గరుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కాదా రామకృష్ణది? సిగ్గులేని జన్మ కాదా? అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఆ రోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బొగ్గులో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలను తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు లేకున్నాం. సదాశివనగర్ కాలనీ కొంత, కక్కలపల్లి కాలనీ పంచాయతీలో కొంత, వంకపురం బొగ్గుల్లో ఈరోజు ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా సచివాలయంలో ఆధార్ కార్డు ఇస్తే, ఈ గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఇల్లు శాంక్షన్ కాకపోతే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తుంది. ఇంటి స్థలం ఉంటే కట్టుకోమంటా ఉంది, లేదంటే స్థలం కూడా ఇస్తూ ఉంది. వెరీ ట్రాన్స్పరెంట్గా ఈ 33 లక్షల మందికి పట్టాలు, 22 లక్షల మందికి ఇల్లు ఇచ్చింది గవర్నమెంట్. రాప్తా నియోజకవర్గంలో అంతే సంఖ్యలో, అంతే ప్రపోర్షనేట్లో దాదాపుగా 17,000 ఇల్లు ఇచ్చినారు. పని చేస్తున్నాము. వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ రామకృష్ణ? నన్ను విమర్శించే స్థాయి రామకృష్ణకు ఉందా? చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేనుంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఏంది నీ కాంట్రిబ్యూషను? ఈ నియోజకవర్గంలో దేశమంతా, రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే
ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాన్నాం. 35,000 నేను చేతి నుంచి చేసుకుంటానా. నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇంట్లో. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి అదిగో పులంటే ఇదిగో తోకని చౌదరి సమ్ ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. This fellow approached with an intention of cheating Shanvi Enterprises. This fellow approached that MP and he has given a complaint. Shanvi Enterprises వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నబ్తాడ్ పోలీస్ స్టేషన్లో 55 లక్షల డబ్బులు మాకు రావాలనేసి. రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పరిటాల శ్రీరామ్ వీళ్ళంతా. వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినవి. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు గ్రామంలో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చిన 55 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఒక సంస్థ పారిపోతే వాళ్ళకు మద్దతుగా సిపిఐ రామకృష్ణ, వాళ్ళకు మద్దతుగా పరిటాల శ్రీరాము, రాప్తాడు ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్తా నేను. ప్రస్తుతానికి ఈ 2 విషయాలు నిన్న జ్యోతి పేపర్ రాసింది, ఈరోజు వీళ్ళు రాస్తాండేది. దీన్ని సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టడము, దీనివల్ల ఏమి మాకు ఏమి నష్టమేం లేదు. ఈ లోటస్ అనేవాడికి ఇది ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇచ్చిన వర్క్ ఆర్డర్ షాన్వి ఎంటర్ప్రైజెస్. 55 lakhs పేమెంట్స్ ఆన్లైన్ పేమెంట్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాగితము, దాంట్లో ఆన్లైన్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మీకు పోలీస్కి అందజేస్తారు. మీడియా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారు, షాన్వి వాళ్ళు కూడా. నా పైన వాళ్ళు చేసిన ఫిర్యాదు నేను ఇంకా గమనించలేదు. ఇఫ్ అట్ ఆల్ దే హ్యావ్ కంప్లైంట్ అగెనిస్ట్ మీ, మేడ్ ఏ ఫాల్స్ కంప్లైంట్ అగెనిస్ట్ మీ, ఐ విల్ డెఫినెట్లీ సూ దెమ్. తప్పనిసరిగా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను. జిల్లా ఎస్పీ గారిని కోరుతాను, నా మీద ఏమైనా కంప్లైంట్ లాగా ఇచ్చుంటే నేను దీంట్లో నేను తప్పు చేసినట్లుగా వాళ్ళు నా మీద ఏమైనా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిందంటే తప్పనిసరిగా లీగల్ యాక్షన్కి పోతాం. తప్పనిసరిగా పరువు నష్టం దావా చేస్తాం. మనం పరువు నష్టం దావా చేసేంత గొప్పోడు కదా ఆ పిల్లోడు, చిన్న స్థాయి. బట్ అయితే దాన్ని పబ్లిష్ చేసినటువంటి జ్యోతి మరి ఏ పత్రికలు పబ్లిష్ చేసి నేను చూడని పేపర్లు. నేను ఐ రాదర్ యూస్ టిష్యూ పేపర్ దాన్ సీయింగ్ జ్యోతి అండ్ ఈనాడు. అంటే ఇప్పుడు లైవ్లో చెప్తున్నారు మీరు కార్మికులు కొంతమంది కిడ్నాప్ చేశారు, మా కార్మికులు వదిలిపెట్టించండి అని పోలీసులకు కంప్లైంట్ చేశారని. లెట్ దెమ్ చేసుకోమనండి, వాళ్ళు ఎక్కడైనా ఉంటే చేసుకోమనండి, నాకేం సంబంధం అది షాన్వి ఎంటర్ప్రైజెస్ లోటస్ అనే కంపెనీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. అది ఎక్కడైనా కార్మికులు ఉంటే తెచ్చుకోమనండి, తీసుకొని పొమ్మనండి, వాళ్ళని పట్టుకురమ్మనండి పోలీసు వాళ్ళని. 55 లక్షల రూపాయలు రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ అడ్వాన్స్ ఇచ్చినామని చెప్తా ఉంది, కంప్లైంట్ ఇస్తా ఉంది, ఇచ్చింటుంది ఈ పార్టీకి. సో వాళ్ళతో క్వశ్చన్ చేయండి, మీ డబ్బులు తీసుకొని పోయినవాడిని వాళ్ళని తీసుకురావాలంటారు. మీరు ఏమంటారు ఇంతకు మీడియా? పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు ఎగ్గొట్టిన సంస్థను మీరు అందరూ సమర్థిస్తారా? దెన్ అంతే కదా, 100 చేస్తాడు. ప్రకాష్ రెడ్డి మీద ఆరోపణ చేసినాడు, నేను బెదిరించిన డబ్బులు వసూలు చేసేదాన్ని బెదిరించిన ఆరోపణ చేసి వాని స్థాయి అయింది, నా స్థాయి అయింది. నేను 2006 నుంచి కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినండి. 2014 వరకు కూడా 14-15 వరకు కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినండి. చంద్రబాబు నాయుడు దయ వల్ల వ్యాపారాలు మూసేసుకొని మా కాంట్రాక్ట్ వర్కులన్నీ చంద్రబాబు నాయుడు లాగేసుకుని సీఎం రమేష్ అని ఇలాంటి దొంగకు అమిలేని సురేంద్ర అనేటువంటి మన స్థానికంగా ఉండే ఒక కాంట్రాక్టర్కి వీళ్ళకి నామినేషన్ మీద ఇచ్చినాడు. ఏమి తప్పుడు పని చేసింది చంద్రబాబు నాయుడు, మన గురించి రాయండి. చట్టబద్ధంగా కాంట్రాక్టులు చేసుకునేటువంటి ఒక కాంట్రాక్టర్ని వాళ్ళ సంబంధించిన పేమెంట్లు
ఆపి టర్మినేట్ చేసి ఆ కాంట్రాక్ట్లను 100 రెట్లు పెంచుకున్నారు, 10 రెట్లు పెంచుకున్నారు. ఇవన్నీ పదే చెప్పినాను, మళ్ళీ చాంతాడంత అవుతుంది ప్రెస్ మీట్. ఇంకా ఎనీ క్వశ్చన్స్? రాప్తాడ్ నియోజకవర్గంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? మొత్తం ఎన్ని చెరువులు మీరు? కిడ్నాప్ అనేది జరిగింటే తప్పనిసరిగా అది నేరము, చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే. అది షాన్వి ఎంటర్ప్రైజెస్ డబ్బులు ఇచ్చిన సంస్థ, డబ్బులు తీసుకున్న సంస్థ, లోటస్కి సంబంధించిన సమస్య. షాన్వికి డబ్బులు అడ్వాన్సులు తీసుకుని ఎగరగొట్టినాడు లోటస్ కానీ పోలీసులకి ఇదివరకే కంప్లైంట్ ఇచ్చినారు షాన్వి ఎంటర్ప్రైజెస్. వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడము అనేది జరిగింది. సో ఇక్కడ ప్రకాష్ రెడ్డి అనేవాడు వాళ్ళిద్దరినీ రాజీ కుదిర్చి మళ్ళీ ఆ లోటస్ అనే వాళ్ళతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపించాలనేటువంటి బాధ్యత కలిగిన వాడే. అంతకుమించి ప్రకాష్ రెడ్డికి వేరే ఇంటెన్షన్ ఉండదు, అవసరం కూడా లేదు. నిజంగా కిడ్నాప్ అనేది చేసి ఉంటే ఎవరైనా కేసు కట్టుకోవచ్చు. మాల్దా ఎంపీ అతను, మాల్దా జిల్లా ఎంపీ అతను. ఆ ప్రాంతంలో ఇతను ఒక ఓటరు, ఈ బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది ఒకే ఒక ఎంపీ మాల్దా నుంచి. ఒక కలకత్తాకి సంబంధించినటువంటి ఒక లేబర్ కాంట్రాక్టర్ని నేను డబ్బులు డిమాండ్ చేసినటువంటి చేస్తున్నాను అనేటువంటి పరిస్థితి ఉంటే నా మీద కేసు కట్టమనండి. నా కాల్స్లో కానీ ఎక్కడైనా సిడిఆర్ దిమ్మానండి. నేను ఎక్కడైనా ఇక్కడ వచ్చి లేబర్ వచ్చి నాకు పని చేస్తే చాలనేసి మేము వెంపర్లాడుతున్నాము. కోటి ఈ 55 లక్షలతో కలిపి మోర్ దాన్ 1 crore నేను కలకత్తాలోనే పోగొట్టుకున్నా. ఒక్కొక్క నగరంలో, ఒక్కొక్క రాష్ట్రంలో లేబర్ కోసము నేను మా మనుషుల్ని పంపించినప్పుడు అడ్వాన్సులు ఇచ్చినట్టు కొన్ని కోట్ల రూపాయలు పోయినాయి డబ్బులు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనే వాళ్ళు ఓడిపోయినాక రాప్తాడ్ నియోజకవర్గం నుంచి పారిపోయినారు, ధర్మవరం పోయినారు. ఇప్పుడు ఆడ టికెట్ ఇస్తే పోటీ చేస్తామని శ్రీరామ్. ఇక్కడ ఎవరు దొరక్క ఎంపర్లాడుతున్నారు. పోయి అనంతపురంలో రియల్ ఎస్టేట్ వాళ్ళని అడుగుతున్నారు, ఎవరో ప్రొఫెసర్ని అడుగుతున్నారు. ప్లీజ్ కమ్ అండ్ కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ. ప్లీజ్ సార్ మీరు రండి సార్, రాప్తాడ్లో టీడీపీకి అభ్యర్థి లేడు సార్, రండి సార్ పోటీ చేయండి సార్. సిగ్గుండాలా? ప్రజలకు పనిచేస్తే ఈ పరిస్థితి వస్తుందా? 25 ఏళ్ళు ఎమ్మెల్యే గుండి పేరూరు డ్యామ్ నీళ్ళు తీసుకురాలేకపోతే మీరు నేను తీసుకొచ్చినాం. మంచినీళ్ళ స్కీమ్ తీసుకురాలేకపోయినారు, శాంక్షన్ చేయించినాం. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి సీకేపల్లి, రామగిరి, కనగానపల్లి మండలానికి 49 కోట్లతో స్కీమ్ శాంక్షన్ చేయించినాం. టెండర్ నోటిఫికేషన్ పిలిచినాం, సెకండ్ కాల్ మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. పనులు ప్రారంభిస్తాం. రామగిరి గోల్డ్ మైన్స్ మీరు మూసేస్తే తెరిపించినాం. మీరు 100 దుర్మార్గమైన పనులు చేస్తే మేము 100 మంచి పనులు చేసినాం. సొంత డబ్బులతో రోడ్లు వేస్తున్నాం, సొంత డబ్బులతో గుళ్ళు గోపురాలు కాక మేము డొనేషన్స్ ఇచ్చినాం. నిలబడే స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా నేను, దాన ధర్మాల గురించి మాట్లాడటంలే. ఫిజికల్లీ చెప్పుకోగలిగేది సొంత డబ్బులతో కాలువలు 75 కిలోమీటర్ల కాలువలు తీసినాం. పేరూరు డ్యాము, వివిధ చెరువులు, బొమ్మేపర్తి, లింగనపల్లి, గొందిరెడ్డిపల్లి, గంగలకుంట, వేపచెర్ల, భోగినేపల్లి డ్యాము, ఇంకా నిర్మాణంలో ఉన్నవి చెర్లోపల్లి, పాలవాయి, చెర్లోపల్లి, చాపట్ల, ముక్తాపురానికి సంబంధించినటువంటి కాలువ నిర్మాణం. సొంత డబ్బులతో ఈ ప్రాంతంలో నేను పుట్టినా, ఇక్కడే నేను కలిసిపోతా, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని తపనతో చేస్తూ ఉన్నా. ఈ ఎమ్మెల్యే పదవి ఎక్కడో దగ్గర ఇస్తే చాలనేది పరిటాల కుటుంబము. ఎవరో ఒకరు డబ్బులు పెట్టే వాళ్ళు దొరికితే చాలనేది చంద్రబాబు నాయుడు. 1000 కోట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనంతరం చుట్టూ. త్యాగం ఉన్నవాడు ఎవడున్నాడు? మా దగ్గర 1000 కోట్లు కాదు, 100 కోట్లు కూడా లేదు. స్టాంప్ పేపర్ కూడా ఇస్తాను, 100 కోట్లు కూడా. త్యాగం ఉంది. నన్ను కన్నా ఈ నేల తల్లికి, నాకు జన్మనిచ్చిన ఈ ప్రాంతానికి, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రాంత ప్రజల కోసమే జీవితం అంకితం చేసి పని చేస్తున్నాం. మరి ఏముంది నీ కాంట్రిబ్యూషన్ రామకృష్ణ? ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడినారు నేను చదవలే.
మీరు క్వశ్చన్ చేస్తే చెప్తాను. థ్యాంక్ యూ. 55 lakhs. అన్నా అన్న, ఎవరు మీలో పత్రికా ప్రముఖులు ఎవరు బాధ్యత తీసుకుంటారో నాకు 50 కోట్లు ఇప్పించి 450 కోట్ల రూపాయలు ఆయనకు మిగులుతుంది. రాధాకృష్ణకి ఎవరైనా కానీ 500, మీరు 500 కోట్లు. ఆ రోజు 2000 కోట్లు అన్న రోజు ఇదే చెప్పినా, ఈరోజు 500 అన్నా ఇదే చెప్తున్నా, రేపు 100 అన్నా ఇదే చెప్తా. ఏమంటే ప్రజలకు పంచాల్సింది తగ్గుతూ వస్తుంది అంతే. ప్రజలకు పంచాల్సింది, నాకు ధనం మీద కానీ నాకు ఆస్తుల మీద కానీ నాకు ఎటువంటి వ్యామోహము లేదు. ప్రజల మీద ప్రేమ తప్ప. నేను మొత్తం ఆస్తులన్నీ నేను పంచేదానికి సిద్ధంగా ఉన్నా. ఈ 500 కోట్ల రూపాయల డబ్బును బాధ్యత తీసుకోండి. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఎవరైనా కానీ బాధ్యత తీసుకోండి. 500 కోట్ల రూపాయల డబ్బు రాధాకృష్ణ ఇచ్చేది తీసుకొచ్చి పంచండి. రాధాకృష్ణ ఇచ్చేది తీసుకొచ్చి దయచేసి పంచండి. లేదా TV5 ఇంకోరుగురు గంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు 500 కోట్లు అంటే. లెట్ దమ్ షేర్ దిస్ 500. మంచిగా 100 కోట్లు వాళ్ళే అందరూ TV5, ఈనాడు, జ్యోతి, ABN, ఇంకోరు ఎవరైనా ఉంటే నాకు తెలియదు, వాళ్ళందరూ కలిసి పంచుకుంటారా, పంచుకోమనండి. బంపర్ ఆఫర్ అంటే నేను దాంట్లో అడ్డం లేదు. గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి. 500 కోట్లకి ఆస్తి కొంటూ దీన్ని ప్రజలకు పంచమంటున్నా. పోనీ 200 మీరు పంచుకొని ఇంకో 300 పంచండి ప్రజలకి. పోనీ ఆఫర్ ఇస్తున్నాం. అదేదో సినిమాలో మహేష్ బాబు ఇస్తాడు లంచాలు, మీరు పోనీ ఇంత పర్సెంట్ తీసుకోండి అని. అంత మీరు తీసుకోండి, సగం మీరు తీసుకోండి, సగం అన్న పేదలకు పంచండి. 250 మీరు తీసుకోండి, 250 అన్న పేదలకు పంచండి. ఇంతకంటే ఏం చెప్తాం? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? రమ్మని ఎత్తుక్కోమండి. మీ దగ్గరే ఉండ జోబులు అందులో జోబులు కూడా లేవు, ఎత్తుక్కోండి. జోబుల్లో ఉండాలి, ఎత్తుక్కోండి. ఏడున్నారు ఎత్తకండి ఉంటే. ఏబిఎస్ కార్పొరేషన్ ఏబిఎస్ కార్పొరేషన్ పిటిషన్ అనేది మా కుటుంబ సభ్యులు కనపడడం లేదు అనేసి వాళ్ళు వేయగలుగుతారు. ఎప్పుడు వేస్తారు? పోలీస్ వీళ్ళని తీసుకుపోయి కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా ఇల్లీగల్గా డిటైన్ చేశారనేటువంటి భయం ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వేస్తారు. ఇక్కడ పోలీస్ అనేది ఇష్యూ ఏడుంది? హౌ డస్ ఇట్ అప్లై? ఇట్ డస్ నాట్ హోల్డ్ గుడ్. హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది పోలీసులు మా వాళ్ళని తీసుకుపోయినారని పోలీసులకు అగెనిస్ట్గా వేసేది. నాకు తెలిసినంత వరకు ఇంతే. ఇక్కడ ఏమైనా లాయర్లు ఉంటే ఏమన్నా పోలీసులు మా వాళ్ళని తీసుకుపోయినారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడంలే, హెబియస్ కార్పస్ చేస్తారు. ఇక్కడ పోలీసులు ఎవరు తీసుకుపోయినారు? మరి వాళ్ళని కలకత్తా నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేసినారా? మీరు చెప్పండి. కలకత్తా నుంచి తీసుకొచ్చినారా పోలీసులు? పోనీ ఎవరైనా కలకత్తా నుంచి తీసుకొచ్చినారా షాన్వి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కానీ? పోనీ వాళ్ళే వచ్చినారా? వాళ్ళే ఇక్కడ పనులు చేసుకోవడానికి వచ్చినారా? మీరు చెప్పాలా వాట్ ఆర్ ది ఫ్యాక్ట్స్? ఎవరు వాళ్ళు? పేర్లు ఏంది? వాళ్ళు వచ్చినారా? షాన్వి ఎంటర్ప్రైజెస్ తెచ్చుకున్నారా? లోటస్ తెచ్చుకున్నారా? ఏపీ పోలీస్ పై తీసుకొచ్చినారా?